అందరికీ నమస్తే. ప్రభుత్వం ఒక 99 రోజుల కార్యక్రమం తీసుకున్నది. ఈ 99 రోజుల కార్యక్రమం ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పిన, ఇదేదో ఆఫర్, బంపర్ ఆఫర్, 99 రూపాయలకే బిర్యానీ అన్నట్టు. గవర్నమెంట్ 99 రోజులు జనాల్లో ఉండాలంట. జనాల్లో ప్రభుత్వం అంటే ఎవరు ఉండాలి? ముఖ్యమంత్రి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్స్. అయితే ఇంకా మంత్రులు అంటే ఎడుకోరు, కానీ ఎమ్మెల్యేలు మేము పోమని చెప్తారట. మేము పోము. వాళ్ళు పోయి ఏం చేయాలంటే ఎమ్మెల్యేలు ఆఫీసర్స్తో కలిసి ఊళ్ళలో గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి వాళ్ళు మేము సస్తే పోము, ఊర్లోకి పోతే మమ్మల్ని వెంటాడతారు జనము, మేము పోలేము, మాకు ఇది తప్ప ఇంకేమైనా అప్పగించండి. నిజానికి వాళ్ళు ఇప్పుడే ఉంటే జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మీద పోయించారు తప్ప జనాలకు పోయి ఓటు అడగలే. అభ్యర్థులను పంపించి మీరే ఆడుకోపోనన్నారు. ఏదైనా పైసలు ఉంటే ఏర్పాటు చేసిండ్రు, ఇంకేదైనా ఉంటే ఏదో అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప జనాల దగ్గరకు పోయి మేము పలానా స్కీమ్ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓటు వేయండి, మీకు పలానా లబ్ధి పొందారు కాబట్టి మీరు మా అభ్యర్థికి ఓటు వేయని అడగలే ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈ ఏం కార్యక్రమం అంటే ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటే పేరు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ప్రజాపాలన అంటే మీకు అర్థమై ఉండొచ్చు. ప్రగతి ప్రణాళిక అంటే కూడా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ 2 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పైన డిస్కషన్ చేస్తారంట. ఊళ్ళోకి వచ్చి రచ్చకట్ట మీద కూర్చొని అధికారులతో కలిసి. సరే, ఈ విషయం మీద మాట్లాడదాం మనం. ఎమ్మెల్యేలు ఎందుకు పోమంటున్నారు, ఎందుకు ఎమ్మెల్యేలకు భయం పట్టింది, ఎమ్మెల్యేలను ఎందుకు అంతగానం రేవంత్ రెడ్డి పంపిద్దాం అనుకుంటున్నాడు, జనాలకు పంపించి చూద్దాం అనుకుంటున్నాడా, ఇట్లాంటి అన్ని అంశాల మీద డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు బలం, మాకు కాదు మనకు బలం. మనందరికీ నిజాలు చెప్పుదాం, అందరినీ అవేర్నెస్ చేద్దాం, అందరినీ చైతన్యవంతులను చేద్దాం. కాబట్టి షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలో మీటింగ్ అయింది. రేవంత్ రెడ్డిలో మీటింగ్ అయ్యి ప్లాన్ చేసినారు. మన 99 డేస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 6వ తేదీ నుంచి, అంటే ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు మనం జనాల్లో ఉండాలి. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను జనాలకు వివరించాలి. దీనికి ఎమ్మెల్యేలు మీరు గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయండి, ఆఫీసర్స్తో కలిసి పోండి అని ఆదేశాలు జారీ చేసినంట. చెప్తే అక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అట్లా నైచెల్తా అట్లా పోలేము, మన మీద ప్రభుత్వం మీద జనం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, ఎవరైనా రైతులు వచ్చి రైతు భరోసా అడితే మేమేం సమాధానం చెప్పాలి, ప్లస్ మహిళలు వచ్చి 25 అడితే మేమేం చెప్పాలి, తులం బంగారం అడితే మేమేం చెప్పాలి, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కదా గ్రామాల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు. వీటి మీద సమాధానం చెప్పలేకపోతాం. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి తన నోటుకుంటా మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే రైతు భరోసా వస్తుందని చెప్పిన మనిషి మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయి నెల దగ్గరకు వచ్చింది. 11వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది లాస్ట్ మంత్. 13కు రిజల్ట్ వచ్చింది మున్సిపల్. మరి ఆయననే మాట ఇది ఉండకపోతే, ముఖ్యమంత్రి చెప్పిన మాట మీదనే ముఖ్యమంత్రి నిలబడకపోతే, రైతు భరోసా అయ్యకపోతే ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని పోతారు? అందుకే వాళ్ళంతా మేము పోము, మేము సస్తే పోము అడిగి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఎమ్మెల్యేలు ఈ గవర్నమెంట్లో. కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి లాగానో లేకపోతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే లాగానో కొంతమంది బయటపడుతున్నారు తప్ప మిగతా ఎమ్మెల్యేలు బయటపడకపోయినా జనాల దగ్గర పోలేకపోతున్నారు. ఎప్పుడన్నా ఒకసారి అడప ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొందామని పోతే జనం దొరకబడుతున్నారు. చాలామందిని చూస్తలేం మనం. వాళ్ళను అడ్డుకొని అడుగుతున్నారు, ఏమైంది ఆయన కథ ఏందని, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చినవి ఆయన ఊర్లో అని అడుగుతున్నారు. చాలా ఇందిరమ్మ ఇళ్ళలో కూడా ఇల్లు ఉన్నోళ్ళకే ఇచ్చారు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చారు. ఇట్లాంటి చర్చ గ్రామాల్లో ఉంది. కాబట్టి ఏదో పని మీద పోతే కూడా ఎమ్మెల్యేలను అడుగుకుంటున్నారు. ఇంకా వీళ్ళు సంక్షేమ పథకాల్లో పోయి చెప్తాం, సంక్షేమ పథకాల మీద చర్చ చేస్తామంటే ఊర్లో జనం ఊకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు అందుకే మేము పోమంటున్నారు. నిజానికి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టి కూడా సంక్షేమ పథకాలు మీ జనాలకు తీసుకుపోవాలంటే అందరూ ఒకరి ముఖం చూసుకున్నారంట. ఐఏఎస్ ఆఫీసర్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారంట. ఏంది అని అంటే ఏం తీసుకుపోవాలి, ఏముంది తీసుకుపోనికి? ఉచిత బస్సు, దాని మీద ఏం జరుగుతుందో మీకు తెలుసు, యుద్ధం. ఇక సిలిండర్ 10లో ఒకరికో ఇద్దరికో ఇచ్చిర్రు, ఊళ్ళో మొత్తం కలిసి 10 మందికి ఇచ్చింటారు. కరెంటు అది సగానికి సగం మందికి ఇచ్చిండ్రు, దాంట్లో సగం మంది లేపేసిండ్రు. ఇక వాళ్ళు పోయి ఏం చెప్పుకునేది ఉంటుంది? వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళు జనాలకు పోలేకపోతున్నారు. ఎందుకంటే అది ప్రభుత్వం ఫెయిల్యూర్. కానీ ఎమ్మెల్యేలు అలర్ట్ అయినారు. నిజానికి పోతే మాత్రం చాలా రసాభాసగా మారే అవకాశం ఉంటుంది. ఈ పెన్షన్లు కూడా ఇవ్వలే కదా, కనీసం అవతాతలకు పెన్షన్లు కూడా 4,000 రూపాయలు చేస్తామని ఇవ్వలేదు వాళ్ళు. అందుకే గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేలు కొంచెం దూరమే ఉంటున్నారు కాన్స్టిట్యున్సీలో ఏమైనా పని చేపిద్దామంటే కూడా ఎమ్మెల్యేల దగ్గర ఫండ్ లేదు. మొత్తం
యాక్చువల్గా వికేంద్రీకరణ పరిపాలన అంటే అందరికీ అధికారం ఏం లేదు ఇక్కడ. రేవంత్ రెడ్డి చేతిలో పరిపాలన ఉంది. రేవంత్ రెడ్డి కాదని చెప్పి మినిస్టర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు అసలే ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ అసంతృప్తిని అప్పుడప్పుడు మినిస్టర్స్ మీద వెలగక్కుతున్నారు రేవంత్ రెడ్డి మీద మాట్లాడలేక. ఇక లాస్ట్కి ఇప్పుడు మేము ఊర్లోకి పోము. నిజంగానే ఎమ్మెల్యేలు వచ్చి రచ్చకట్ట మీద కూర్చుంటే జనము స్పందన ఎట్లుంటుంది అది వాళ్ళకే బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమవుతుందో. పోతే మాత్రం అసలు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకునేది ఒక పెద్ద వ్యవహారం. రేవంత్ రెడ్డి ఈ ప్రోగ్రాం తీసుకొనికే ఒక 2-3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి డైవర్షన్, ఏమీ వేయలేదు. 26 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. చేస్తారేమో అని జనాల ఆశలు అడగండిపోతున్నాయి, చచ్చిపోతున్నారు జనాలు. ఇంకా ఇదంతా కాని పని, వీళ్ళు చేసే అవకాశాలు కనిపిస్తలేవు. వీళ్ళు చేస్తారన్న నమ్మకాన్ని కోల్పోతుంది గవర్నమెంట్ మెల్లమెల్లగా. ఆ నమ్మకం జనాలకు మొన్నటిదాకా ఉండే, ఇప్పుడు ఆ నమ్మకం కుదురుతలేదు. ఇంక వీళ్ళు ఇంతే టైంపాస్ చేస్తట్టున్నారు, వీళ్ళేం చేస్తట్లేరు. ఎందుకంటే ఇచ్చిన మాట, ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట 100 రోజుల్లో అమలు చేయలేదు. ఓకే, 6 గ్యారంటీలు కనీసం పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చెప్పింది సరిగా అమలు చేయలేదు. రుణమాఫీ ఎట్లయిందో మీకు తెలుసు. కనీసం మున్సిపల్ ఎలక్షన్స్ ముందర చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అమలు చేయకపోతే కేవలం ఎలక్షన్స్ కోసం కాదు కదా. ఎలక్షన్స్ కాదు, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీ సెలక్షన్ పెట్టింది దేనికోసం? అవి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రచారం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు దగ్గర పోయి ఓట్లు అడగాల్సి వస్తుంది. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓట్లు అడిగే పరిస్థితులు లేవు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ అడిగేకిచ్చింది. సరే, ఆ ఎలక్షన్స్ ఉంటాయి పోతే తర్వాత విషయం. కానీ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేలు ఊర్లో కూడా తిరగలేని పరిస్థితి ఉంది అని ఎమ్మెల్యేలే మొరబెట్టుకుంటే ఈ గవర్నమెంట్ సిచ్యువేషన్ ఏంది? ఒక 26 నెలల గవర్నమెంట్ ఇది. రేవంత్ రెడ్డి మస్తు చెప్తాడు, నేను 10 సంవత్సరాలు ఉంటా. నాకు చాలామంది రైతులు ఫోన్ చేస్తారు. నిన్నమొన్న కూడా రైతులు ఫోన్ చేసిండ్రు. నాకు 2-3 రైతులు ఒక సూచన చేసిండ్రు. సార్ మీకు దండం పెడతా అంటే వాళ్ళ భాషలో నేను చెప్పాను. మళ్ళీ వాళ్ళు చాలా రైతులు చాలా ఆగ్రహంతో మోసపోయినాం అన్న ఫీలింగ్తో మాట్లాడారు నా దగ్గర. అంటే చాలామంది రైతులు మేము మోసపోయినాం, ఈ గవర్నమెంట్కి ఓటేసి ఈ మాటలిని మోసపోయినాం, మమ్మల్ని మోసం చేసిండు, మాకు రైతు భరోసా అయ్యలేదు, మాకు రుణమాఫీ కాలేదని కొందరు, రైతు భరోసా రాలేదని కొందరు, భూముల సమస్యలు అట్లే ఉన్నాయని కొందరు, పెన్షన్ ఇవ్వలేదని కొందరు, రకరకాల ఉన్నాయి. వాళ్ళ ఉంటుంది కదా, మనిషికి భావోద్వేగం ఉంటుంది. అందుకే వాళ్ళు చెప్పిన భాషలు నేను చెప్పాను. కానీ సార్ మీకు దండం పెడతాం, మీరు రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకోకుండా చెప్పండి సార్ వార్తలు. ఆ రేవంత్ రెడ్డి అనే పేరు ఇంటనే మాకు చెవులు జిరజిర అవుతున్నాయి సార్. చాలామంది ఈ మధ్య ఇట్లాంటి ఫోన్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా వార్త చెప్పమంటున్నారు నన్ను. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి పేరు ఇంటికినే ఇష్టం లేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు ఏడిపోతారు. ఎమ్మెల్యేలు పోతే ఇప్పుడు మామూలుగా లేదు, తెలంగాణ కూడా బాగా చైతన్యవంతమైంది. అంటే ఎమ్మెల్యేని అడగాలన్నా వద్దా అన్న సంశయం ఏం లేదు జనాలకి. ఎమ్మెల్యే అయితేంది ఎవడైతేంది ఆయన కాడున్నారు. అంటే ఆ గౌరవం ఉంచుకోలేదు కూడా, ఆ గౌరవం ఉంచలేదు గవర్నమెంటే. వాళ్ళను అంత గౌరవంగా వాళ్ళను ఉంచలేకపోయింది. వాళ్ళకు ఏమీ లేవు. మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కొన్ని మున్సిపాలిటీకి పోయి 1000 కోట్లు ఇస్తున్నాం మీ మున్సిపాలిటీకి, మీ టౌన్లో 1000 కోట్ల శంకుస్థాపన అన్నారు. శంకుస్థాపనలు ఉంటాయి కదా, శంకుస్థాపన చేసిన బండరాలు అవి రాలిపోవాల్సిందే తప్ప రూపాయి కూడా రాలేదట కనిపిస్తలేదు గవర్నమెంట్కి వెళ్ళి. అట్లాంటి పరిస్థితుల్లో ఇక ఎమ్మెల్యేలు ఏమవుతారు? రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు పోతారు కదా, ఎమ్మెల్యేలు పోతే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటుంది కదా, ఎమ్మెల్యేలే బలవుతారు. నాకేం సంబంధం? ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయిందనుకో, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఓ బహిరంగ సభ పెడతాడు, మొత్తం సెక్యూరిటీ పెడతాడు, లోకల్ పోలీసు వాళ్ళని పెడతాడు, అందరినీ అరెస్ట్ చేపిస్తాడు, అడిగేతోళ్ళను, గట్టిగా మాట్లాడేతోళ్ళను, ప్రతిపక్ష వాళ్ళను, లొల్లి పెట్టేతోళ్ళను అందరిని అరెస్ట్ చేపిస్తాడు. ముఖ్యమంత్రి ఏముంటాడు, జనాలు అక్కడ ఉంటారు, చుట్టూ పోలీసులు. పోని జనం కనీసం ఈయన మీటింగ్కి వచ్చి మళ్ళీ పోతామంటే కూడా పోనీయరు, అంత ఇబ్బంది పెడతారు వాళ్ళను. ఈయన ప్రసంగం ఇన్ని కూడా అడగలేరు జనం. కాబట్టి ఆయన 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 ఓకే, జనం ఎవరు అంత దూరం నుంచి రాలేరు, ముఖ్యమంత్రిని కలవలేరు, అంత దూరం ఉంటుంది కదా. కానీ రచ్చకట్ట అంటే, రచ్చబండ అంటే ఏముంటుంది? ఆనే ఉంటుంది. వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది ఎమ్మెల్యేలు. ఎక్కడనో దూరంగా మైకులు పెట్టుకొని, సభలు పెట్టుకొని, వేదిక పెట్టుకొని మాట్లాడే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఆయన కూర్చోవాలి. అసలు అధికారులే పరిచయం అవుతున్నారు. ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు తెలుసా ఈ మధ్యకాలంలో? ఏమైంది మా రైతు భరోసా రాకపోయా అంటే, మాకేం తెలుసు పైన వాడిని అడుగు అంటున్నారు. సార్ రుణమాఫీ ఏమే సార్ చేయకపోతే రుణమాఫీ మధ్యలో ఆపుతీరనంటే, ఏమో మాకు తెలియదు వాడిని అడుగురి. ఆఫీసర్లు చెప్తున్నారు. వాడంటే మళ్ళీ వాళ్ళ భాషలు ఎవరో. సార్ అది ఏమే సార్ పెన్షన్ ఇవ్వకపోతే, పెన్షన్ సరిగా పడతలేదు, 4000 అన్నారు రాకపోయా సార్ అని ముసలి అడిగితే, ఏమో పైనుంచి వస్తలేదు మాకు తెలియదు. అధికారులు తప్పించుకుంటారు కానీ ఎమ్మెల్యేలు తప్పించుకోలేరు. ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. సమాధానం కాదు, అసలు చాలామంది వస్తే సమాధానం కాదు కదా, ఎమ్మెల్యే ఉండలేడు కూడా, కూర్చోలేడు కూడా. అందుకే ఎమ్మెల్యేలు మేము మోరనైనా మీ ఊహ మాకు అర్థమైంది అని రేవంత్ రెడ్డికి రివర్స్ అనమాట, పంచ్. నువ్వు ఓమంటావు కానీ మేము పోలేము, పరిస్థితులు బాగలేవు. ఇక ఈ గవర్నమెంట్ ఇంకా 10 సంవత్సరాలు ఎట్లుంటుంది? జనాలకి ఏమైనా చేస్తే, జనాలే ఓట్లు వేస్తే 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది.
జనమే ఓట్లు అయ్యింది. జనం ఎప్పుడు దిగిపోతారా బాబు వీళ్ళు, ఎప్పుడైపోతుంది వీళ్ళ పదవీ కాలం, ఇంకా 3 సంవత్సరాలు భరించాలా వీళ్ళను? ఇట్లాంటి గవర్నమెంట్ దేశం మీద చూడలే, మా జీవితంలో ఇట్లాంటి గవర్నమెంట్ చూడలే, ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూడలే, ఇట్లాంటి వాళ్ళని చూడలేదని మాట్లాడుతుంటే ఏమవుతుంది? ఎనీవే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీకి రానికి భయపడుతున్నారు, జంకుతున్నారంట. దానికి కారణం ప్రభుత్వమే. ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా కొంచెం వాళ్ళ మీద వ్యక్తిగత వ్యతిరేకత ఉంది. వాళ్ళ చేతులు ఉన్న పనులు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇక అదేందో కొంతమంది అనుచరులను పెట్టుకొని కబ్జాలు చేయడము, జనాలను బెదిరించడము, సోషల్ మీడియాలో ఏదో పెట్టినని చెప్పి అరెస్టులు చేయించడము, పోలీసు వాళ్ళని పెట్టి జనాలను అనుగదొక్కించే ప్రయత్నం చేయడము, ఇది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఎనీవే మీరు జనం 99 రోజుల ప్రోగ్రామ్ మీద మీరు కూడా కింద డిస్కస్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను అవన్నీ చదువుతా కూడా ఒకసారి చదివి రేవంత్ రెడ్డికి వినిపిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.